హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇంట్లోనే పన్నీర్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. జనరల్గా చాలామందికి పన్నీర్ని చేసేటప్పుడు పొడి పొడిగా అయిపోతుందండి. అలా రాకుండా ఎలా తయారు చేసుకోవాలో పర్ఫెక్ట్గా చూపించబోతున్నాను. చిన్న చిన్న టిప్స్ కనుక పాటించి చేస్తే షాప్స్లో కొన్న పన్నీర్ లాగే అచ్చం అలాగే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసేయండి. టిప్స్ మిస్ అవ్వకుండా ఉంటాయి. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 లీటర్ పాలను వేసుకోండి. నేను ఇక్కడ లీటర్ పాలతో అయితే చేసి చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో వచ్చి పాలు మరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగే లోపల మనము పక్కన 2 టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నీళ్లకు 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోండి. వీటి రెండింటిని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసాన్నైనా వాడచ్చు. పక్కన మనం మరిగించుకుంటున్న పాలు అనేవి పొంగు వస్తున్నాయి కదండి. ఇప్పుడు గరిటెతో ఇలా కలుపుతూ అడుగు అనేవి అంటకుండా పాలను 2 నిమిషాల పాటు బాగా మరలించుకోండి. 2 నిమిషాల పాటు మరలించుకున్న తర్వాత మనం ఇందాక కలిపి ఉంచుకున్న వెనిగర్ నీళ్ళను వేసి బాగా మిక్స్ చేసుకోండి. వెనిగర్ని వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా వెనిగర్ వాటర్ని వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి పాలు అనేవి విరగడం స్టార్ట్ అవుతుందండి. 2 లేదా 3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే పాలు అనేవి పూర్తిగా విరిగిపోతాయండి. 3 నిమిషాల తర్వాత చూడండి, నీళ్ళు అలాగే పాలు అనేవి సపరేట్గా అయిపోయాయి కదా. వెనిగర్ వాటర్ని వేయగానే మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలండి. మరి మనము స్టవ్ మీద పెట్టకూడదు. పాలు అనేవి ఒక 2 నిమిషాల పాటు అలాగే కలుపుతుంటే పాలు అనేవి పూర్తిగా విరిగిపోతాయి. ఇలా పాలు విరిగిపోయిన తర్వాత కింద ఒక గిన్నెను పెట్టుకొని దాని మీద ఇలా చిల్లులు ఉన్న గిన్నెను పెట్టుకోండి. దాని మీద ఒక కాటన్ క్లాత్ని కానీ లేదా కర్చీప్ని కానీ వేసుకోండి. ఈ కాటన్ క్లాత్ని తడి చేసి వేసుకోండి. ఇలా కర్చీప్ని వేసుకున్న తర్వాత ఇందులోకి విరిగిపోయిన పాలను వేసుకోండి. ఇలా విరిగిపోయిన పాలను మొత్తం వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కడగకూడదండి. నీళ్లు వేసి వాష్ చేయకూడదు. ఎందుకంటే వెనిగర్ని వేసాం కాబట్టి స్మెల్ ఏమి ఉండదండి. అదే నిమ్మరసం గనక వేసుకుంటే మీరు ఒకసారి వాష్ చేసుకోండి. పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాగే చేసుకోవాలండి. ఎందుకంటే నీళ్లు వేసి వాష్ చేస్తే తొందరగా కూల్ అయిపోయి డ్రై అయిపోయి పొడి పొడిగా అయిపోతుందండి పన్నీర్ అనేది. అప్పుడు పీసెస్లా కట్ చేయడానికి వీలవ్వదు. లేదా నిమ్మరసం గనక వేసుకుంటే మీరు ఒకసారి లేదా 2 సార్లు లైట్గా ఇలా మిక్స్ చేస్తూ వాష్ చేసి వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. అలా పన్నీర్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇలా సెట్ చేసుకుంటే పన్నీర్ అనేది పొడి పొడిగా డ్రైగా అవ్వదండి. కరెక్ట్గా మనకు పీసెస్లో వచ్చేస్తుంది. మీకు పన్నీర్ అనేది ఏ షేప్లో కావాలో ఆ షేప్లో వచ్చేటట్టు ఇలా కర్చీఫ్ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా షేప్ రావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనము కాటన్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీని మీద ఒక 2 kgs లాంటి బరువు ఉండేదాన్ని పెట్టుకోండి. పన్నీర్లో నీళ్ళు అనేవి కూడా పూర్తిగా పిండాల్సిన అవసరం లేదండి. మనము పైనుండి ఇలా బరువుని పెడతాం కదా, ఆ బరువుకే నీళ్ళు అనేవి పూర్తిగా వెళ్ళిపోతాయి. ఇలా బరువును పెట్టి 2 to 3 hours అలాగే పక్కన ఉంచేస్తే పర్ఫెక్ట్గా పన్నీర్ అనేది తయారైపోతుందండి. 2 గంటల తర్వాత చూడండి, పన్నీర్ అనేది పూర్తిగా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన విధంగా మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలో అంత సైజ్ పీసెస్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ని రెసిపీస్ కోసం డైరెక్ట్గా వాడుకోవచ్చు. చూడండి, పన్నీర్ అనేది అచ్చం మార్కెట్ స్టైల్లోనే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే పర్ఫెక్ట్గా వచ్చింది కదండి. మీరు ఈ పన్నీర్ని 3 లేదా 4 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. మీరు ఎప్పుడు కావాలో అప్పుడు రెసిపీస్లో వాడుకోవచ్చు. ఇలా అన్నిటినీ పీసెస్లా కట్ చేసుకున్న తర్వాత వీటిని స్టోర్ చేసుకోవాలనుకుంటే మీరు ఒక ఎయిర్టైట్ బాక్స్లో కానీ లేదంటే ర్యాపింగ్ కవర్స్ ఉంటాయి కదండి, దాంట్లో అయినా సరే వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం ఇందులోకి ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయట్లేదు కాబట్టి బయట మార్కెట్లో కొన్న విధంగా ఎక్కువ రోజులు స్టోర్ ఉండదండి. ఇంట్లోనే చేసుకున్నాం కాబట్టి ఒక 4 days వరకు స్టోర్ ఉంటుంది. అందుకోసమే 4 days లోపల వాడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.